బిఫోర్ ద పాటర్ రిలీజెస్ ద వెసల్ ఇన్ టు ద మార్కెట్ ప్లేస్, ఈ యొక్క ఇబ్బందుల కొలిమిలో నుంచి బయటకు తీసిన తర్వాత దాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు. హీ బ్యూటిఫైస్ ద వెసల్. హీ బ్యూటిఫైస్ ద వెసల్. నీకంటూ ఒక రూపాన్ని, నీకంటూ ఒక అందాన్ని, ఒక అర్థాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక పర్పస్ను ఆయన చేస్తాడు. హీ బ్యూటిఫైస్ ద వెసల్. అందుకని నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ రిజరక్షన్. ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ రిజరక్షన్. నీకు ఇబ్బందులు కొలిమి ఉందా? పర్మనెంట్గా ఉండదు. మనలో కొంతమంది అనుకుంటున్నట్లుగా నా జీవితం ఎప్పటికీ సమస్యలతోనే ఉంటుందేమో, ఈ మనిషి ఎప్పుడు మారడేమో, నా పరిస్థితులు ఎప్పుడు మారవేమో, నా పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయేమో అని అనుకుంటున్నావు. అది తప్పు, అది అబద్ధం, అది దేవుని ప్రక్రియ కాదు. ప్రతి ప్రక్రియకు ఆయన ఒక ముగింపు పెట్టాడు ప్రియులారా. నీ పరీక్షకు కూడా ముగింపు ఉంది. నీ పరీక్షకు ముగింపు ఉంది. సమ్ టైమ్ దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ యువర్ టెస్టింగ్ విల్ ఎండ్. నీ పరీక్ష ముగిస్తుంది, కానీ నువ్వు ఓపికతో ఉండు. నువ్వు ఓపికతో ఉండు. ప్రార్థన వదలబాకు, వాక్యం వదలబాకు, సహవాసం వదలబాకు, దేవునిలో బలంగా ఉండు. నీ కష్టం ఎక్కువ అవుతున్నప్పుడే నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి. వదలబాకు, వదలబాకు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన అందంగా తీర్చిదిద్దుతాడు. అందంగా తీర్చిదిద్దుతాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. దేవునికి ఇది సాధ్యం. ప్రియులరా, పగిలిన కుండను ఎవరైనా తిరిగి బాగు చేయగలరా? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి కాదు. 1000 ముక్కలైనటువంటి కుండను కూడా అందంగా తిరిగి ఒక పాత్రగా తయారు చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు దేవుడు. నీ జీవితం ఎన్ని ముక్కలైనా కూడా ఆ ముక్కలను అతికించే బాధ్యత దేవుందే. దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మకం పెట్టాలి. టుడే ఇట్ ఈస్ మై డిజైర్ ప్రియులరా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దెర్ ఇస్ ఎ చాయిస్, ఒక అవకాశం, ఒక ఆశ, ఒక నిర్ణయం చేసే ఒక అవకాశం ఉంది. నువ్వు అలంకారప్రాయమైన పాత్రగా ఉండాలని అనుకుంటున్నావా? ఉండవచ్చు. కానీ ప్రతి దినము దేవుని చేతుల్లో వాడబడే పాత్రగా ఉండాలనుకుంటున్నావా? అది కూడా నీకు అవకాశం ఉంది. అయితే అనుదినం వాడబడే పాత్రగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని ప్రక్రియకు నువ్వు లోబడాలి.